Good evening. Welcome to Ravus Academy, Hyderabad. Today's current affairs. First, we have Mount Shinmodake volcano. So, Mount Shinmodake volcano recently erupted in Japan. సో మనకి ఎగ్జామినేషన్లో ఏంటి అంటే టీజీపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ యూపీఎస్సీలో జనరల్గా వాళ్ళు అడిగే క్వశ్చన్స్ వాల్కనో బేసిస్లో కూడా ఉంటున్నాయి. సో అందులో భాగంగా రీసెంట్గా మనకు న్యూస్లో ఉన్న ఎవ్రీ వాల్కనో ఈజ్ ఇంపార్టెంట్. సో అందులో భాగంగా మౌంట్ షిన్మోడకే వాల్కనో రీసెంట్లీ ఎరప్టెడ్ ఇన్ జపాన్. సో ఇన్ లాస్ట్ క్లాస్ we discussed about Mount Klyuchskoye. Mount Klyuchskoye erupted in Russia. ఓకేనా? సో దానికన్నా ముందు మనం డిస్కస్ చేసింది ఏంటి, మౌంట్ ఎట్నా erupted in Italy. మౌంట్ లెవటబీ లక్కీ వాల్కనో recently erupted in Indonesia. నెక్స్ట్ ఫ్యూగో వాల్కనో రీసెంట్లీ ఎరప్టెడ్ ఇన్ గటెమాలా. సో రీసెంట్గా న్యూస్లో ఉన్న వాల్కనోస్ మనకి ఇంపార్టెంట్. అందులో భాగంగా మనకు మౌంట్ షిన్మోడకే వాల్కనో ఎరప్టెడ్ ఇన్ జపాన్, మౌంట్ ఎట్నా రీసెంట్లీ ఎరప్టెడ్ ఇన్ ఇటలీ, ఫ్యూగో వాల్కనో రీసెంట్లీ ఎరప్టెడ్ ఇన్ గటెమాలా అండ్ మౌంట్ లెవటోబీ లక్కీ వాల్కనో రీసెంట్లీ ఎరప్టెడ్ ఇన్ ఇండోనేషియా. సో మనకి ఏంటంటే ఎగ్జామినేషన్లో కరెక్ట్గా లొకేషన్ అడుగుతారు. సో మౌంట్ షిన్మోడకే వాల్కనో రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్. సో ఎరప్టెడ్ కంట్రీ ఏంటి అని అడుగుతారు. మనకు వచ్చేసి ఏంటి, జపాన్. ఆ బేసిస్లోనే మనకున్న లాస్ట్ ఒక 6 months కానీ 1 year నుంచి ఉన్న ఇవన్నీ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్, సో ఇది వచ్చేసి ఏంటి అంటే మనకు ఇంపార్టెంట్ టాపిక్, కాకపోతే మనకు సూపర్లేటివ్స్ అంటాం. సో సూపర్లేటివ్స్ అంటే ఏంటి, ఎవరైనా కొత్తగా రీసెర్చ్లోకి తీసుకొచ్చినా కానీ ఎత్తైనది, స్మాలెస్ట్, టాలెస్ట్, లేకపోతే ఫర్ ద ఫస్ట్ టైం, అలాంటివన్నీ సూపర్లేటివ్స్ అంటాం. అందులో భాగంగా మనకి ఏంటంటే సిలికాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గూడ్స్. ఎస్పెషలీ మనకేంటి కంప్యూటర్స్, ల్యాప్టాప్స్లో మనము ఖచ్చితంగా వాడేది ఏంటంటే సిలికాన్. బట్ హియర్ ద రీసెర్చర్స్ ఆఫ్ యుఎస్ఏ, అమెరికాకు సంబంధించిన రీసెర్చర్స్ ఏం చేశారు, రీసెర్చర్స్ బిల్డ్ వరల్డ్స్ ఫస్ట్ కంప్యూటర్ వితౌట్ సిలికాన్ యూజింగ్ 2D టెక్నాలజీ. సో ఎవరు అంటే మనకు యుఎస్ఏ, అమెరికాకు సంబంధించిన రీసెర్చర్స్ వచ్చేసి రీసెంట్లీ దే బిల్ట్ వరల్డ్స్ ఫస్ట్ కంప్యూటర్ వితౌట్ సిలికాన్ యూజింగ్ 2D టెక్నాలజీ. యాజ్ ఎ సూపర్లేటివ్ టాపిక్గా దీన్ని గుర్తుపెట్టుకోండి. సో మనం ఇంటర్నేషనల్లో డిస్కస్ చేస్తున్నప్పుడు లాస్ట్ క్లాస్లో వి డిస్కస్డ్ చైనాకు సంబంధించింది ఏంటి, దే ఇన్సర్టెడ్ మైక్రోచిప్ ఓవర్ హనీబీ. సో బీస్ ఉన్నాయి కదా, తేనెటీగల పైన వాళ్ళు ఏంటి అంటే ఒక మైక్రోచిప్ను ప్లేస్ చేయడం జరిగింది. సో ఆ తేనెటీగలు ఏంటి అంటే ఫాలోయింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద కమాండర్. సో లేటర్ వాళ్ళు ఏంటి దాన్ని మిలిటరీలో యూస్ చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు భావించడం జరిగింది. సో చైనా వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ ఇన్స్క్రైబింగ్ ఏ మైక్రోచిప్ టు ద హనీబీ పైన ఒక మైక్రోచిప్ను ఉంచి దాన్ని మానిటర్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఆ తేనెటీగలు ఫాలో అవుతున్నాయా లేదా అని చెప్పేసి వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు. లేటర్ ఆ సర్వీసెస్ని వాళ్ళు దే వాంట్ టు యూటిలైజ్ ఇన్ ద మిలిటరీ. సో ఈ విధంగా మనకి ఏమైనా సూపర్లేటివ్స్ ఉన్నప్పుడు అది కూడా ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రాజెక్ట్ జనం శక్తి. సో వెరీ ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ జనం శక్తి రీసెంట్లీ లాంచ్డ్ బై పంజాబ్ గవర్నమెంట్. సో ప్రాజెక్ట్ జనం శక్తి, వాట్ ఈస్ ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ ప్రాజెక్ట్ జనం శక్తి? టు రెడ్యూస్ ద ఎంఎంఆర్. అంటే ఏంటి, మెటర్నల్ మోర్టాలిటీ రేట్. దాన్ని మనం ఏమంటున్నాం, ఎంఎంఆర్ అంటున్నాం. సో ఏంటి అంటే పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం తీసుకొచ్చిన ఒక స్కీమ్ ఏంటి అంటే ప్రాజెక్ట్ జనం శక్తి. సో జనరల్గా మనకి ఏంటి అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చేసి బర్త్ ఇచ్చిన తర్వాత, అంటే ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత వాళ్ళు చనిపోవడం జరుగుతుంది కొన్ని కేసెస్లలో.
ఆ కేసెస్ని మనం ఏమంటున్నామంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనడం జరుగుతుంది. జనరల్గా ఏంటి అంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అండ్ డ్యూరింగ్ ద టర్మినేషన్ పీరియడ్ ఆఫ్ 42 days. సో మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఏంటి అంటే డెత్ ఆఫ్ మదర్ పర్ 1 lakh లైవ్ బర్త్స్. 1 lakh లైవ్ బర్త్స్ అంటే 1,00,000 మంది చిన్నపిల్లలకు జన్మనిచ్చిన తర్వాత ఎంతమంది మదర్స్ చనిపోతారో ఆ రేట్ని మనం ఏమంటున్నాం MMR అంటున్నాం, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటున్నాం. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే 100 మంది శిశువులు జన్మించిన తర్వాత మదర్స్ ఎవరైనా సర్టన్ కేసెస్లో చనిపోతే వాళ్ళని మనం ఏమంటున్నాం అంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటాం. సో జనరల్గా ఏంటంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ప్లస్ ఈ పీరియడ్ కూడా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత 42 days వరకు ఎవరైతే మదర్ ఇన్ కేస్ అన్ఫార్చునేట్గా చనిపోతే వాళ్ళను మనం MMR కిందికి కన్సిడర్ చేస్తాం. సో ఇదేంటి అంటే మనం జనరల్ స్టడీస్లో భాగంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనే టాపిక్ వస్తే మనకు ఎకానమీలో జాగ్రఫీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో మనకు ఆ డెఫినేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటి డెత్ ఆఫ్ మదర్ పర్ 1 lakh లైవ్ బర్త్స్ అంటే 1,00,000 మంది శిశువులకు జన్మనిచ్చిన తర్వాత ఆ 1,00,000 మంది శిశువులలో ఎంతమంది మదర్స్ చనిపోతారో వాళ్ళను మనం ఏమంటున్నాం మెటర్నల్ మోర్టాలిటీ రేట్ కిందకి కన్సిడర్ చేస్తున్నాం. అలాంటి మెటర్నల్ మోర్టాలిటీ రేట్స్ని రెడ్యూస్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో పంజాబ్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రాజెక్టే మనకు జనం శక్తి. ప్రాజెక్టు జనం శక్తి ఎక్కడ ఏ స్టేట్లో అంటే పంజాబ్. సో పంజాబ్లో మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసింది ఏంటి యాంటీ సాక్రిలీజ్ బిల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాంటీ సాక్రిలీజ్ బిల్? సో హిందువులకు వచ్చేసి భగవద్గీత, క్రిస్టియన్స్కి బైబిల్, ఇస్లాంకి సంబంధించిన వాళ్ళకు ఖురాన్, సిక్ వాళ్ళకు సంబంధించింది గురు గ్రంథ్ సాహెబ్. ఇలాంటి సాక్రెడ్ టెక్స్ట్ ఉంటుంది కదా, వాటిపైన విష ప్రచారం అంటే ఎవరైనా తప్పుడు ప్రచారాన్ని నిర్వహిస్తే వీళ్ళలో గొడవలు ఎక్కువగా అవుతున్నాయి. అంటే ఏంటి హిందువుల పైన వేరే వర్గం వాళ్ళు, క్రిస్టియన్ పైన వేరే వర్గం వాళ్ళు ఏంటి అంటే గొడవలకు వెళ్ళే ఆస్కారం ఉంది. అక్కడ మనకు మత కల్లోలాలు జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి అలాంటి సాక్రెడ్ టెక్స్ట్ పైన విష ప్రచారాన్ని ఆపాలి అని చెప్పేసి వీళ్ళు తీసుకొచ్చిన బిల్లే యాంటీ సాక్రిలేజ్ బిల్ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ద బ్రదర్హుడ్ అమంగ్ ఆల్ ద రిలీజియన్స్. సో పంజాబ్ తీసుకొచ్చింది. సో ఈరోజు పంజాబ్ మళ్ళీ టాపిక్లోకి రావడం జరిగింది విత్ ద ప్రాజెక్ట్ జనం శక్తి. జనం శక్తి అంటే MMR, మెటర్నల్ మోర్టాలిటీ రేట్. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ అక్వాటెక్ పార్క్ ఇన్ అస్సాం. సో అక్వా అంటే ఏంటి వాటర్కి సంబంధించిన పార్క్. ఓకేనా, ఇండియాస్ ఫస్ట్ అక్వాటెక్ పార్క్ ఇన్ అస్సాం. సో చీఫ్ మినిస్టర్ హిమంత బిశ్వ శర్మ ఇనాగరేటెడ్ ఇండియాస్ ఫస్ట్ అక్వాటెక్ పార్క్ ఇన్ సోన్పూర్ నియర్ గౌహతి, అస్సాం. సో ద పార్క్ విల్ హెల్ప్ ఫిష్ ఫార్మర్స్ learn about new technologies like aquaponics, biofloc and ornamental fish breeding. This initiative aims to boost fish production and increase the farmers income in the state. So simple ga enti ante what is the primary aim of aquatech entante to improve the livelihood of the farmers who were dependent on the fisheries. సో ఈ ఫిషరీ సెక్టర్ పైన అంటే ఈ బ్లూ ఎకానమీ అంటే ఏంటి వాటర్ పైన వాళ్ళు ఆధారపడి ఉంటారు. ఫిషరీస్ కానీ దానిపైన ఆధారపడి ఉన్న వాళ్ళ ఇన్కమ్ని పెంచడం కోసం ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం అక్వాటెక్ పార్క్ తీసుకొచ్చింది ఎవరు అంటే అస్సాం గవర్నమెంట్ తీసుకొని రావడం జరిగింది. ప్రైమరీ ఏంటేంటి అక్వాఫోనిక్స్ అంటే న్యూ టెక్నాలజీస్ని ఫార్మర్స్కి ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఇక్కడ ఏంటి టెక్నికల్ డెవలప్మెంట్ in order to improve their livelihood and increase the income of the farmers who are dependent on the fisheries. సో దాన్ని మనం ఏమంటున్నాం అక్వాటెక్ పార్క్ అంటున్నాం. అక్వాటెక్ పార్క్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో ఎక్కడ రావడం జరిగింది, అస్సాంలో రావడం జరిగింది. సో లాస్ట్ క్లాస్లో మనం అస్సాం గురించి డిస్కస్ చేసింది ఏంటి గజమిత్ర ప్రోగ్రామ్. సో గజమిత్ర ప్రోగ్రామ్ ఏంటి ఇన్ ఆర్డర్ టు న్యూట్రలైజ్ ద హ్యూమన్ elephant conflicts. The Assam government recently launched a project called Gajamitra. Next ఇంకొకటి ఏంటి
అస్సాంకి సంబంధించిన ఐఐటి గౌహతి రీసెంట్గా న్యూస్లో ఉన్నదేంటి, COVID-19 టెస్ట్ కిట్ త్రూ ద క్లే. అంటే వీళ్ళేంటి, ఒక బంకమన్నుతోటి వాళ్ళు ఒక టెస్ట్ కిట్ని డెవలప్ చేయడం జరిగింది. ఆ టెస్ట్ కిట్లో మనకి ఏంటి అంటే ఈజీగా కోవిడ్ని టెస్ట్ చేయొచ్చు. సో అదేంటి అంటే ఎకనామికల్గా చాలా తక్కువ కాస్ట్తో అయిపోయే ఒక టెక్నాలజీ. అదే ఇంకొకటి చూసింది ఏంటి, అస్సాం మేఘాలయ బార్డర్లో కుల్సి రివర్ ప్రాజెక్ట్ ఇష్యూ ఉంది. కుల్సి రివర్ ప్రాజెక్ట్. సో ఈ కుల్సి రివర్ ప్రాజెక్ట్ వచ్చేసి ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ అస్సాం అండ్ మేఘాలయ. సో ఈ కుల్సి రివర్ ఏదైతే ఉందో అందులో మనకు వచ్చేసి ఏంటంటే గ్యాంగెటిక్ డాల్ఫిన్స్ ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. గ్యాంగెటిక్ డాల్ఫిన్స్ అంటే ఏంటి అంటే ఇండియన్ అక్వాటిక్ ఎనిమల్. సో ఇప్పుడు ఇండియన్ ఎనిమల్ వచ్చేసి మనకి ఏంటి అంటే టైగర్, ఓకేనా. ఆ విధంగా ఇండియన్ అక్వాటిక్ ఎనిమల్ అంటే ఏంటి అంటే వాటర్కి సంబంధించిన ఇండియన్ అక్వాటిక్ ఎనిమల్ ఏంటి, గ్యాంగెటిక్ డాల్ఫిన్. సో ఈ కుల్సి రివర్ ప్రాజెక్ట్ ఒకవేళ కడితే ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఎ థ్రెట్ టు ద ఇండియన్ గ్యాంగెటిక్ డాల్ఫిన్స్ అని చెప్పేసి అక్కడ ఉన్న ఎన్విరాన్మెంటల్ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే యాక్టివిస్ట్ ఈ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. సో కుల్సి రివర్ ప్రాజెక్ట్ ఈజ్ ఎ కాన్ఫ్లిక్ట్ ప్రాజెక్ట్ బిట్వీన్ అస్సాం అండ్ మేఘాలయ. నెక్స్ట్, గుజరాత్ లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ ట్రైబల్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్. సో హియర్ ఇండియాస్ ఫస్ట్ ట్రైబల్ genome sequencing project. So what is the aim? Gujarat has become the first Indian state to launch a tribal genome sequencing project aimed at improving healthcare for the tribal communities. So primary aim enti improving the healthcare of the tribals. So improving the healthcare of tribals. For the first time, Gujarat state launches India's first tribal genome sequencing project through genetic research. So the initiative focuses on early detection of the hereditary diseases and development of personalized medical solutions using genome data. So genome ante enti ante తరతరాలుగా సంక్రమించే వ్యాధులు. ఎగ్జాంపుల్ ఏంటి, ఎనేమియా. సో ఎనేమియా అనేది ఏంటి అంటే మదర్ నుంచి చైల్డ్కి, తర్వాత ఈ చైల్డ్ నుంచి ఫర్దర్ చైల్డ్కి కూడా మనం ఏంటి అంటే జీనోమ్ సీక్వెన్సింగ్లో భాగంగా రావచ్చు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వల్ల ఏంటి అంటే దెర్ ఈజ్ ఏ ఛాన్స్ టు ఎరాడికేట్ ద జీనోమ్ డిసీజెస్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎనేమియా ఏంటి, రక్తహీనత. సో అలాంటి ప్రోగ్రామ్స్ని ట్రైబల్స్ కోసం తీసుకొచ్చింది ఎవరు అంటే గుజరాత్ స్టేట్, ఓకేనా. సో ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద హెల్త్ కేర్ ఆఫ్ ద ట్రైబల్స్, గుజరాత్ గవర్నమెంట్ రీసెంట్లీ లాంచ్డ్ ట్రైబల్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్. సో గుజరాత్ గురించి ఏంటి లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఏంటి, కోఆపరేటివ్ యూనివర్సిటీ. రీసెంట్గా కోఆపరేటివ్ యూనివర్సిటీ లాంచ్ చేస్తూ న్యూస్లో ఉన్న స్టేట్ ఏంటి అంటే గుజరాత్ స్టేట్, కోఆపరేటివ్ యూనివర్సిటీ. నెక్స్ట్, ట్రైబల్స్కి సంబంధించి మనం డిస్కస్ చేసింది ఏంటి, November 15th. సో November 15th జన్ గౌరవ్ దివస్. సో ఇక్కడ ఏంటి గౌరవ్ దివస్ లాగా ఎందుకు సెలబ్రేట్ చేస్తారంటే జార్ఖండ్కి సంబంధించిన ట్రైబల్ లీడర్ బిర్సా ముండా. సో ఇన్ కమమరేటివ్ ఆఫ్ బర్త్డే ఆఫ్ బిర్సా ముండా ఎవ్రీ ఇయర్ November 15 ఈజ్ observed as జనజాతీయ గౌరవ్ దివస్. సో రీసెంట్గా November 15th రోజు మోడీ లాంచ్ చేసిన ఒక ప్రాజెక్ట్ కూడా మనకు ఉంది. దాన్ని ఏమంటున్నాం, ధర్తీ ఆబా ప్రోగ్రామ్. ధర్తీ ఆబా జాతీయ గౌరవ్ ప్రోగ్రామ్ అంటే ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ద ట్రైబల్స్, రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక ప్రోగ్రామ్ ఏంటి, ధర్తీ ఆబా జనజాతీయ ప్రోగ్రామ్. సో సింపుల్గా ఏంటి, గుజరాత్ వచ్చేసి ఫర్ ద ఫస్ట్ టైం ట్రైబల్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్ని తీసుకొస్తూ న్యూస్లో ఉండడం జరిగింది. November 15th ఎవ్రీ ఇయర్ జనజాతీయ గౌరవ్ దివస్ లాగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఇన్ ఆర్డర్ టు కమమరేట్
ద సర్వీసెస్ ఆఫ్ బిర్సా ముండా అంటే ఏంటి అంటే ఈ ట్రైబల్స్కి సంబంధించిన ఒక లీడర్. ఆయన బర్త్డేని ఎవ్రీ ఇయర్ మనం ఏంటంటే జనజాతీయ గౌరవ్ దివస్ లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. రీసెంట్గా ధర్తీ ఆబా జనజాతీయ ప్రోగ్రామ్ని ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ద ట్రైబల్స్ సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమ్ అది. నెక్స్ట్, leopard population increased in Dudhwa Tiger Reserve. So leopard population increased in Dudhwa Tiger Reserve. So here the leopard population in Dudhwa Tiger Reserve has significantly increased with a reported rise of 198.91%. So almost double 200% ఇంక్రీజ్ అవుతూ మనకి ఏంటంటే న్యూస్లో ఉంది దుధ్వా నేషనల్ పార్క్. ఇక్కడ ఏంటి we have seen the cheetahs population has increased. Dudhwa National Park cheetahs population has increased. So last class లో మనం ఏంటంటే కోగలేటివ్ పాపులేషన్ ఇంక్రీజ్డ్. కోగలేటివ్ పాపులేషన్ అంటే ఏంటంటే కోగలేటివ్ అంటే ఏంటంటే హూప్డ్ యానిమల్స్ అంటే ఏంటి? హూప్డ్ యానిమల్స్ అంటే ఏంటి? గిట్టలు ఉంటాయి కదా తెలుగులో మనం, గిట్టలు అంటే జింకలు కానీ ఆవులకు మనకు గిట్టలు ఉంటాయి కదా, అలాంటి ఎనిమల్స్ని మనం ఏమంటున్నాం అంటే కోగలేటివ్ ఎనిమల్స్ అంటాం. అంటే హూప్డ్ ఎనిమల్స్. హూప్డ్ అంటే ఏంటంటే గిట్టలు. ఆ గిట్టలకు సంబంధించిన రీసెంట్గా మనకి ఇక్కడ కన్హా నేషనల్ పార్క్లో వాటి పాపులేషన్ ఇంక్రీజ్ అవుతూ న్యూస్లో ఉండడం జరిగింది. కన్హా నేషనల్ పార్క్ మనకు మధ్యప్రదేశ్. సో కన్హా నేషనల్ పార్క్లో కోగలేటివ్ పాపులేషన్ ఇంక్రీజ్ అవుతూ న్యూస్లో ఉంది. ఇప్పుడు దుధ్వా నేషనల్ పార్క్లో మనకేంటి చీతాస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. చీతాస్ పర్సంటేజ్ ఎంత ఇంక్రీజ్ అయింది? 198.91% సిన్స్ 2022. సో అకార్డింగ్ టు ఎ రీసెంట్ రిపోర్ట్ ద గ్రోత్ ఫ్రమ్ 92 to 275 leopards. సో ఎర్లియర్ 2022లో 92 ఉన్నాయి, ఇప్పుడు 275 leopards అవ్వడం జరిగింది. రీసెంట్గా లెపార్డ్ పాపులేషన్ ఇంక్రీజ్ అవుతూ న్యూస్లో ఉన్న టైగర్ రిజర్వ్ ఏంటి అంటే మనకు దుధ్వా టైగర్ రిజర్వ్. ఒకవేళ 2022లో మనకు లెపార్డ్ సెన్సస్ జరిగింది. 2022లో లెపార్డ్ సెన్సస్ జరిగింది. టాప్ స్టేట్ వచ్చేసి మధ్యప్రదేశ్, ఫాలోడ్ బై మహారాష్ట్ర అండ్ కర్ణాటక. మధ్యప్రదేశ్లో వీ హ్యావ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ చీతాస్ సెన్సస్ వచ్చేసి మనకు 2022 లాస్ట్ సెన్సస్ ఆఫ్ చీతాస్ 2022. ఫస్ట్ స్టేట్ ఏంటి? మధ్యప్రదేశ్. సెకండ్ స్టేట్ వచ్చేసి మహారాష్ట్ర. థర్డ్ స్టేట్ వచ్చేసి కర్ణాటక. అది చీతాస్ పాపులేషన్కి సంబంధించి. సో ఇక్కడ దుధ్వా టైగర్ రిజర్వ్. సో రీసెంట్గా మనకి ఏంటంటే టైగర్ రిజర్వ్స్ కూడా చాలా న్యూస్లో ఉండడం జరిగింది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే సరిస్కా టైగర్ రిజర్వ్ ఇక్కడ రాజస్థాన్కి సంబంధించిన సరిస్కా టైగర్ రిజర్వ్ కూడా న్యూస్లో ఉండడం జరిగింది. ఎగ్జాంపుల్ ఎందుకు అంటే దే వాంట్ టు చేంజ్ ద బౌండరీస్ ఆఫ్ ద టైగర్ రిజర్వ్. సరిస్కా టైగర్ రిజర్వ్ ఏంటి? బౌండరీ వాళ్ళు చేంజ్ చేయాలి అనుకున్నారు. ఎందుకంటే ఈ సరిస్కా టైగర్ రిజర్వ్లో ఒక సైడ్లో మనకి ఏంటంటే మైన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ మైనింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ఎకానమీ దే వాంట్ టు చేంజ్ ద బౌండరీస్ ఆఫ్ సరిస్కా టైగర్ రిజర్వ్. అంటే ఇక్కడ ఒకవేళ మైనింగ్ ఉందనుకోండి, ఈ ఏరియాని తీసేసి ఇక్కడ సైడ్ ఈ ఏరియాని ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి ఒక న్యూ కాన్సెప్ట్ తీసుకొచ్చింది. ఎవరు అంటే రాజస్థాన్ గవర్నమెంట్. సరిస్కా టైగర్ రిజర్వ్ రాజస్థాన్లో ఉంది. దే వాంట్ టు చేంజ్ ద బౌండరీస్ ఆఫ్ ద టైగర్ రిజర్వ్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద మైనింగ్. ఓకేనా? సో మైనింగ్ కానీ ఇక్కడున్న ఎన్విరాన్మెంటలిస్ట్ అంటే ఎవరైతే ఈ పర్యావరణవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి ఏంటంటే ఈ ప్రాజెక్టు హోల్డ్లో ఉండడం జరిగింది. సో మనకి ఇక్కడ ఏంటి టైగర్ రిజర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్, సరిస్కా టైగర్ రిజర్వ్. సో రీసెంట్గా మనం చూసింది ఏంటి పలాము టైగర్ రిజర్వ్ ఇక్కడ జార్ఖండ్కి సంబంధించిన పలాము టైగర్ రిజర్వ్. వాళ్ళు ఏంటి రీసెంట్గా టైగర్ సఫారీ అంటే ఏంటి ఆ జీప్లో వెళ్తూ టైగర్స్ని చూసే ఒక సఫారీని వాళ్ళు లాంచ్ చేశారు ఇక్కడ పలాము టైగర్ రిజర్వ్ జార్ఖండ్. బట్ అలాంటి సేమ్ కాన్సెప్టే మనకు కాళీ టైగర్ రిజర్వ్ కర్ణాటకలో కూడా ఇంట్రడ్యూస్ చేస్తే అక్కడున్న ప్రజలు వ్యతిరేకించడం జరిగింది. సో కాళీ రిజర్వ్లో ద కామన్ పీపుల్ అపోజ్డ్ జంగల్ సఫారీ, దట్ ఈస్ టైగర్ సఫారీ. వాళ్ళు ఆ సఫారీలో వెళ్తూ ఈ టైగర్స్ని చూడొచ్చు. బట్ కాళీ టైగర్ రిజర్వ్ కర్ణాటక దగ్గర ప్రజలు అపోజ్ చేశారు. వెరస్ పలాము టైగర్ రిజర్వ్ దగ్గర ద పీపుల్ ఓకే అని చెప్పేసి వాళ్ళు కూడా దాన్ని యాక్టివ్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో పలాము టైగర్ రిజర్వ్ వచ్చేసి జార్ఖండ్, కాళీ టైగర్ రిజర్వ్ వచ్చేసి మనకు కర్ణాటక. నెక్స్ట్
ఉత్తరాఖండ్ టు ప్లాంట్ ఓవర్ 5 lakh శాంప్లింగ్స్ ఆన్ హరేలా ఫెస్టివల్. సో హరేలా ఫెస్టివల్ వచ్చేసి ఉత్తరాఖండ్కి సంబంధించింది, ఉత్తరాఖండ్కి సంబంధించిన హరేలా ఫెస్టివల్. సో ఇక్కడ ఏంటి శాంప్లింగ్స్ అంటే ఏంటంటే మొక్కలు. సో 5 లక్షల మొక్కలు పెంచడం కోసం వాళ్ళు తీసుకున్న ఫెస్టివల్ ఏంటి హరేలా ఫెస్టివల్. ఏ స్టేట్? ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ టు ప్లాంట్ ఓవర్ 5 lakh saplings and హరేలా ఫెస్టివల్. సో ఉత్తరాఖండ్ ఈజ్ ప్రిపేరింగ్ టు ప్లాంట్ ఓవర్ 5 lakh saplings టు సెలబ్రేట్ ద హరేలా ఫెస్టివల్, ఏ ట్రెడిషనల్ ఫెస్టివల్ ఆఫ్ గ్రీనరీ. సో హరేలా ఫెస్టివల్ ఏంటి? హరా అంటే ఏంటి? మీనింగ్ గ్రీన్ అని అర్థం. సో హరేలా ఫెస్టివల్ వచ్చేసి ఉత్తరాఖండ్, ఇది మెయిన్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ ట్రెడిషనల్ ఫెస్టివల్ ఆఫ్ గ్రీనరీ. సో దిస్ లార్జ్ స్కేల్ ప్లాంటేషన్ డ్రైవ్ aims to record and raise awareness about the environmental conservation in the state. సో సింపుల్గా ఏంటి అంటే ఇందులో దే వాంట్ టు యూటిలైజ్ ద పబ్లిక్ పార్టిసిపేషన్. సో మొక్కలు నాటే ప్రోగ్రామ్ ఏంటి అంటే మనం ఇప్పుడు తెలంగాణలో ఇంతకుముందుకు ఉన్నది ఏంటి, తెలంగాణకు హరితహారం అనేది ఒక ప్రోగ్రామ్ ఉన్నది, ఇప్పుడు దాన్ని వన మహోత్సవంగా మార్చారు. సో అలాంటి ప్రోగ్రామే మనకు ఉత్తరాఖండ్లో తీసుకుని రావడం జరిగింది, దాన్ని హరేలా ఫెస్టివల్ అంటున్నాం. అందులో భాగంగా వాళ్ళు దే వాంట్ టు ప్లాంట్ 5 lakh శాంప్లింగ్స్, 5 lakh శాంప్లింగ్స్. బట్ దీనికి ఉన్న థీమ్ ఏంటని మనకి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. సో మ్యాసివ్ ప్లాంటేషన్ డ్రైవ్ అక్రాస్ ద స్టేట్. ద డ్రైవ్ ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇయర్ హరేలా సెలబ్రేషన్ విత్ ద థీమ్ ఏంటి అంటే ఏక్ పేడ్ మాకే నామ్. సో మీ అమ్మగారి పేరు పైన ప్రతి ఒక్కరు అట్లీస్ట్ ఒక మొక్కనైనా నాటండి అనేది ఒక థీమ్. సో ఇక్కడ ఉంది ఏక్ పేడ్ మాకే నామ్. అండ్ హరేలా కా త్యోహార్ మనవు. హరేలా అంటే ఏంటి? గ్రీనరీ. సో గ్రీనరీ కా త్యోహార్ మనవు అంటే ఏంటంటే గ్రీనరీ యొక్క ఒక పండుగ వాతావరణాన్ని సెలబ్రేట్ చేసుకోండి అనేది వీళ్ళ థీమ్స్. సో ఏక్ పేడ్ మాకే నామ్, తర్వాత హరేలా కా త్యోహార్ మనవు, ఇవి వచ్చేసి మనకు థీమ్స్. సో ఇందులో ఎక్కడెక్కడ వీళ్ళు పబ్లిక్ ప్లేసెస్లో, ఫారెస్ట్లో కానీ, స్కూల్స్, గవర్నమెంట్ క్యాంపసెస్ అండ్ రెసిడెన్షియల్ ఏరియాస్లో వీళ్ళ మెయిన్ టార్గెట్ అనమాట. అక్కడ వీళ్ళు ఏంటి అంటే దే వాంటెడ్ టు ప్లాంట్ ద శాంప్లింగ్స్. ఎన్ని? 5 lakh. కానీ మనకి ఇంపార్టెంట్ అయిన థీమ్ ఏంటి? ఏక్ పేడ్ మాకే నామ్, ఏక్ పేడ్ మాకే నామ్. సో ఎగ్జాంపుల్గా మనకేంటి అంటే తెలంగాణకు హరితహారం ఒకప్పుడు, ఇప్పుడు తెలంగాణ వన మహోత్సవం అయింది. కానీ దీన్ని మనం పాలిటిక్ లింక్ చేయాలి అంటే ఏంటంటే ఆర్టికల్ 48A ఇంప్రూవింగ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్. ఆర్టికల్ 48A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమని చెప్తుంది? ఫారెస్ట్ కవర్ని ఇంప్రూవ్ చేయమని చెప్తుంది. సో ఒకవేళ మనకి ఏంటంటే ఈ చెట్లను నాటడం ఏ ఆర్టికల్లో ఉంది అంటే ఆర్టికల్ 48A ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ సత్కోసియా టైగర్ రిజర్వ్. సత్కోసియా టైగర్ రిజర్వ్ ఇట్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా. సత్కోసియా టైగర్ రిజర్వ్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ద గవర్నమెంట్ వాంటెడ్ టు కన్స్ట్రక్ట్ ఏ బ్రిడ్జ్. ద గవర్నమెంట్ వాంట్ టు కన్స్ట్రక్ట్ ఏ బ్రిడ్జ్ ఓవర్ రివర్ మహానది. సో ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగిన రివర్ ఏంటి? మహానది రివర్ ఎక్కడ అంటే ఒరిస్సాకు సంబంధించిన ఒక రివర్. ఈ మహానది రివర్ ఎక్కడ ఉంటుంది అంటే ఆ మహానది రివర్ ఉన్న బ్యాంకులోనే మనకు సత్కోసియా టైగర్ రిజర్వ్ ఉంటుంది. ఆ మహానది ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ మహానది వీ హ్యావ్ సత్కోసియా టైగర్ రిజర్వ్. ద గవర్నమెంట్ వాంటెడ్ టు కన్స్ట్రక్ట్ ఏ న్యూ బ్రిడ్జ్ ఓవర్ మహానది విచ్ ఈజ్ లొకేటెడ్ నియర్ సత్కోసి టైగర్ రిజర్వ్. సేమ్ ఇక్కడ కూడా ప్రజలు వచ్చేసి దాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడున్న న్యాచురల్ హ్యాబిటేట్, ఈ టైగర్స్కి సంబంధించిన న్యాచురల్ హ్యాబిటేట్ వచ్చేసి దాన్ని ఏంటి డిస్టర్బ్ అవుతుంది. తద్వారా మనకి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ను కూడా క్యాన్సిల్ చేయాలి అని చెప్పేసి పర్యావరణవేత్తలందరూ ప్రొటెస్ట్ చేయడంతో రీసెంట్గా ఒడిస్సా గవర్నమెంట్ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డెసిషన్ని వాళ్ళు వాపస్ తీసుకోవడం జరిగింది. సో మనకు ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే సత్కోసియా టైగర్ రిజర్వ్. సత్కోసియా టైగర్ రిజర్వ్ ఎక్కడుంది? ఒడిస్సా. బట్ ఇక్కడ ఏంటి దే వాంటెడ్ టు కన్స్ట్రక్ట్ ఏ బ్రిడ్జ్ ఓవర్ రివర్ మహానది. బట్ ద ఎన్విరాన్మెంటలిస్ట్ స్టార్టెడ్ ప్రొటెస్టింగ్. లేటర్ ద గవర్నమెంట్ డెనైడ్ ద బ్రిడ్జ్. ఇలాంటిదే మనకి ఏంటి అంటే రణతంబోర్ నేషనల్ పార్క్లో ఉన్న టైగర్ రిజర్వ్. రణతంబోర్ టైగర్ రిజర్వ్. రణతంబోర్ టైగర్ రిజర్వ్ వచ్చేసి మనకి ఇక్కడ రాజస్థాన్కి సంబంధించిన రణతంబోర్ టైగర్ రిజర్వ్లో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇక్కడ కింది నుంచి మనకు ఒక టైగర్ రిజర్వ్ ఉంటుంది, పైనుంచి మనకు హైవే కూడా ఉంటుంది. ఓకేనా? అంటే ఇక్కడ ఎకానమీ
డెవలప్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం దే ఆర్ ప్రొటెక్టింగ్ ఎన్విరాన్మెంట్. మనకేంటి అంటే అక్కడ రణతంబోర్ టైగర్ రిజర్వ్ దగ్గర ఏంటి అంటే మనకు కింది నుంచి మనకు వెళ్ళడానికి వెహికల్స్ వెళ్ళడానికి ఒక హైవే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం పైన నుంచి న్యాచురల్ హ్యాబిటేట్ ఉంటుంది. అంటే ఏంటంటే అడవిలో వాళ్ళు ఏంటంటే ఒక సొరంగం ద్వారా వెహికల్స్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. పైన ఏంటి అంటే ఇది వచ్చేసి ఈజీగా ఎనిమల్స్ వచ్చేసి ఇటు నుంచి ఇటు రావడం జరుగుతుంది. అది వచ్చేసి రణతంబోర్ నేషనల్ పార్క్లో ఉన్న రణతంబోర్ టైగర్ రిజర్వ్. కానీ ఇక్కడ ఏంటి సత్కోసియా టైగర్ రిజర్వ్ దగ్గర ద పీపుల్ అపోజింగ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జ్ ఓవర్ మహానది రివర్. సో ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఈ సత్కోసియా టైగర్ రిజర్వ్, రణతంబోర్ టైగర్ రిజర్వ్, లేకపోతే ఇంతకుముందుకు వచ్చిన దుధ్వా టైగర్ రిజర్వ్, ఇలాంటివన్నీ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ టైగర్ వచ్చి ఇయర్ ఏంటి 1973. ప్రాజెక్ట్ టైగర్ ఇయర్ వచ్చేసి 1973. ఒడిశాకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఏంటి అంటే రీసెంట్గా సెలబ్రేటెడ్ రజపర్వ ఫెస్టివల్. సో ఒడిశాకు సంబంధించిన రజపర్వ ఫెస్టివల్. తర్వాత వచ్చేసి ఒడిశా ఈజ్ ద ఓన్లీ స్టేట్ ఇన్ ఇండియా వేర్ వీ కెన్ ఫైండ్ 3 types of crocodiles. సో భారతదేశంలో 3 రకాల మొసళ్ళు ఉన్నాయి. మనం తెలుగులో దాన్ని మొసళ్ళు అంటాం, కానీ ఇంగ్లీష్లో మగ్గర్, తర్వాత గరియల్ అండ్ క్రొకడైల్ అంటాం. సో ఇలాంటి 3 రకాలైన మొసళ్ళు ఉన్న ఏకైక రాష్ట్రం ఏంటి అంటే మనకు ఒడిస్సా. అందుకే మనకి ఏంటంటే ఒడిస్సాలోని భితర్కనికా నేషనల్ పార్కులో 1975లో ప్రాజెక్ట్ క్రొకడైల్ స్టార్ట్ అవ్వడం జరిగింది. రీసెంట్గా 2025 తోటి 50 years కంప్లీట్ అవుతూ అది న్యూస్లో ఉంది. సో 50 years టు ద ప్రాజెక్ట్ క్రొకడైల్ విచ్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఇన్ భితర్కనికా నేషనల్ పార్క్ ఆఫ్ ఒడిస్సా. సో ఒడిస్సాకు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఒడిస్సా ఈజ్ ద ఓన్లీ స్టేట్ వేర్ వీ కెన్ ఫైండ్ 3 types of crocodiles. సో అలాంటివి ఏంటి అంటే మనకి ఏదైనా వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ రీకాల్ చేసి గుర్తుపెట్టుకోవడం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, తమిళనాడు ఫస్ట్ టు ఇంటిగ్రేట్ predicted possibility of TB deaths in patients to its state TB elimination program. So how Tamil Nadu saved the lives of TB patients? So ఇక్కడ ఏంటి అంటే తమిళనాడు ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంటిగ్రేట్ ప్రెడిక్టెడ్ పాసిబిలిటీ ఆఫ్ TB డెత్. సో వాళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ ఒక ప్రోగ్రామ్ని తీసుకొని రావడం జరిగింది. సో TB కేసెస్ని ఎలిమినేట్ చేయడం కోసం తీసుకొచ్చిన ఒక ప్రోగ్రామ్ ఏంటి, ప్రెడిక్టెడ్ పాసిబిలిటీ ఆఫ్ TB డెత్స్. ప్రెడిక్టెడ్ పాసిబిలిటీ ఆఫ్ TB డెత్. సో ఇందులో భాగంగా వాళ్ళు ఏంటి అంటే కంటిన్యూగా టెస్ట్ చేసిన తర్వాత అతనికి ప్రాబబిలిటీ అంటే ఆయన ఎన్ని సంవత్సరాలు బతకగలుగుతాడు, సో మనం తీసుకోవాల్సిన ఆయనకు ఏ స్టేజ్లో ఉంది, తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, ఇవ్వాల్సిన మెడికేషన్ ఏంటి అని చెప్పేసి ఎర్లీగా ఒక పాసిబిలిటీ ఆఫ్ డెత్ అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకొని రావడం జరిగింది. సో ఇది చూడడానికి ఏంటి అంటే పాసిబిలిటీ ఆఫ్ TB డెత్ అని ఉంటుంది, కానీ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద పేషెంట్ చనిపోయే వరకు అతన్ని ఏంటంటే మానిటరింగ్ చేయడం, అతన్ని చనిపోకుండా ఆపడానికి తీసుకొచ్చిన ఒక ప్రోగ్రామే ప్రెడిక్టెడ్ పాసిబిలిటీ ఆఫ్ TB డెత్. తద్వారా మనకి ఏంటంటే రీసెంట్గా తమిళనాడులో TB కేసెస్ అనేవి చాలా తగ్గిపోవడం జరిగింది. సో హియర్ తమిళనాడు ఈజ్ ద ఫస్ట్ టు ఇంటిగ్రేట్ ప్రెడిక్టెడ్ పాసిబిలిటీ ఆఫ్ TB డెత్స్. సో మనకి ఎగ్జామినేషన్లో అడిగేది ఏంటంటే నేమ్ ద స్టేట్, ఇండియన్ స్టేట్ విచ్ ఇంట్రడ్యూస్డ్ ద ఇంటిగ్రేటెడ్ ప్రెడిక్టెడ్ పాసిబిలిటీ ఆఫ్ TB డెత్ అంటే ఏంటి, తమిళనాడు. సో ఇన్ ఆర్డర్ టు reduce the death from TB, the Tamil Nadu government integrated predicted possibility of death. సో రీసెంట్గా మనకు పాండిచ్చేరి, సో పాండిచ్చేరికి సంబంధించిన ఒక ఇనిషియేటివ్ ఏంటి అంటే TB అడాప్టేషన్ ప్రోగ్రామ్ తీసుకొని రావడం జరిగింది. TB అడాప్టేషన్ ప్రోగ్రామ్. సో మనం జనరల్గా ఏంటి అంటే MBBS వాళ్ళు ఫైనల్ ఇయర్ ఆఫ్ MBBSలో వాళ్ళు ఇంటర్న్షిప్ చేయాల్సి వస్తుంది. ఆ ఇంటర్న్షిప్లో భాగంగా ఏంటి అంటే దే హ్యావ్ టు అడాప్ట్ ఫ్యూ ఫ్యామిలీస్. ఆ ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకోవాలి, వాళ్ళకు TB ఉందా లేదా అని చెక్ చేయాలి, ఒకవేళ వాళ్ళకి TB ఉంటే వాళ్ళని మానిటర్ చేయాలి. ఆ స్కీమ్ని తీసుకొచ్చిన గవర్నమెంట్ ఏంటి అంటే పాండిచ్చేరి గవర్నమెంట్. సో రీసెంట్గా పాండిచ్చేరి గవర్నమెంట్ తీసుకొచ్చింది ఏంటి, TB అడాప్టేషన్ ఆఫ్ విలేజెస్. ఆ ప్రోగ్రామ్ తీసుకొని రావడం జరిగింది. సో మనకు TB అంటే ఏంటి, ఇక్కడ TB ఈజ్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్. TB ఈజ్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్. మెయిన్గా ఎగ్జామినేషన్లో మనకు అడిగేది ఏంటి, TB ఈజ్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్. సో రీసెంట్గా మనం న్యూస్లో చూసిన డిసీజెస్ ఏంటి, కలరా అవుట్బ్రేక్ ఇన్ ఒడిస్సాలో రీసెంట్గా కలరా అవుట్బ్రేక్ చూసాం. కలరా ఈజ్ కాజ్డ్ బై బ్యాక్టీరియం. ఇది కూడా ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. రీసెంట్గా మనం ఏంటి వెస్ట్రన్ యూరోప్లో చూసింది ఏంటి,
డిప్టీరియా కూడా మనకు ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. డిప్టీరియా కూడా ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. అదేవిధంగా మనం చూసింది రీసెంట్గా చాందీపుర వైరస్. చాందీపుర వైరస్ వచ్చేసి మనకు సెంట్రల్ ఇండియాలో ఎక్కువగా ఉంటుంది. చాందీపుర వైరస్ అది చిన్నపిల్లల్ని ఎఫెక్ట్ చేసేది. సో చాందీపుర వైరస్ పేరులోనే మనకుంది, అదే వైరల్ డిసీజ్. సో రీసెంట్గా మనం చూసింది ఏంటి, పోలియో. ఆఫ్రికాలో ఇంకా పోలియో కేసెస్ ఉన్నాయి. పోలియో వచ్చేసి మనకి ఏంటంటే పోలియో కూడా ఒక వైరల్ డిసీజ్. రీసెంట్గా ఇండియా గాట్ ట్రకోమా ఫ్రీ కంట్రీ. ట్రకోమా కేసెస్ ఇండియాలో తగ్గిపోవడం జరిగింది. సో ఇక్కడ ట్రకోమా ఫ్రీ కేసెస్ని కూడా మనం చూస్తున్నాం. ట్రకోమా అంటే ఏంటి అంటే కంటికి సంబంధించింది, ఐకి సంబంధించింది. ట్రకోమా వల్ల ఏంటి అంటే కంటి చూపు అనేది పోతుంది. సో ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఇండియాలో ట్రకోమా కేసెస్ అనేవి ఎక్కువగా ఉండేవి. కానీ 2025కి మనకేంటి అంటే సర్టిఫికెట్ రావడం జరిగింది. సో 2025 మేలో మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన సర్టిఫికెట్ ఏంటి, ఇండియా యాజ్ ఏ ట్రకోమా ఫ్రీ కంట్రీ. సో ట్రకోమా కూడా మనకేంటి అంటే ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. ఏమన్నా మనకు డిసీజెస్ న్యూస్లో ఉంటే అది బ్యాక్టీరియలా, వైరలా, లేకపోతే ఫంగల్ డిసీజెస్ అనేది ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. సో దీని రిలేటెడ్గా మనకు టీబీ అనేది ఏంటి జనరల్ సైన్స్లో భాగంగా వాళ్ళు అడిగే క్వశ్చన్ అది వైరలా లేకపోతే బ్యాక్టీరియలా, ఫంగల్ డిసీజ్ అంటాం. సో ఇక్కడ టీబీ వచ్చేసి బ్యాక్టీరియల్ డిసీజ్, కలరా వచ్చేసి బ్యాక్టీరియల్ డిసీజ్, పోలియో వచ్చేసి వైరల్ డిసీజ్, చందీపుర వచ్చేసి ఒక వైరల్ డిసీజ్, డిప్టీరియా కూడా ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. సో ఎగ్జామినేషన్లో మనకు అడిగే క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. టీబీ వచ్చేసి మనకు వైరలా, బ్యాక్టీరియలా, ఫంగల్ అని అడుగుతుంటారు. నెక్స్ట్, టు బీట్ మస్కిటో మెనన్స్ ఆంధ్రప్రదేశ్ ఏఐ పవర్డ్ సర్వేలెన్స్ సిస్టమ్. సో ఇప్పుడు రాబోతుంది ఏంటంటే వర్షాకాలంలో ఏంటి అంటే ఇన్ ఆర్డర్ టు కర్బ్ ద డిసీజెస్ మస్కిటో మెనాన్స్ అంటే ఏంటి, మనకు డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇలాంటి డిసీజెస్ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ వాళ్ళు తీసుకుంటుంది ఏంటి, దే ఆర్ యూటిలైజింగ్ ద ఏఐ పవర్డ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఒక సర్వీలెన్స్ సిస్టమ్ని తీసుకొని వచ్చింది గవర్నమెంట్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్. సో రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ ఏఐ పవర్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ ఓవర్ మస్కిటో మెనాన్స్. సో రీసెంట్గా ఏ గవర్నమెంట్ తీసుకొచ్చిందంటే మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో ఇక్కడ ఏంటి అంటే మనకు మస్కిటో బార్న్ డిసీజెస్ లైక్ డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇలాంటి డిసీజెస్ని తగ్గించాలన్న ఒక ఉద్దేశంతో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాళ్ళు యూటిలైజ్ చేయడం జరిగింది. సో లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది అంటే బిట్స్ పిలాని వాళ్ళు అమరావతి ఆంధ్రప్రదేశ్లో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ఓపెన్ చేస్తూ న్యూస్లో ఉంది. లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది బిట్స్ పిలాని క్యాంపస్. అది ఏ క్యాంపస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక యూనివర్సిటీ క్యాంపస్ని అమరావతిలో వాళ్ళు లాంచ్ చేయాలి అని చెప్పేసి ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. సో దాన్ని మనం ఒకసారి కోరిలేట్ చేసుకుంటే బెటర్. సో హియర్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్లీ బ్రాట్ ఏఐ పవర్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ ఓవర్ మస్కిటోస్. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి మళ్ళీ రీకాల్ చేస్తే, సో మనకున్న వాల్కనో మౌంట్ షిన్మోడాకే వాల్కనో, ఇక్కడ జపాన్. నెక్స్ట్ సెకండ్, ద సైంటిస్ట్ ఇన్ యుఎస్ఏ వాళ్ళు లాంచ్ చేసిందంటే ఫస్ట్ కంప్యూటర్ వితౌట్ సిలికాన్. నెక్స్ట్, ప్రాజెక్ట్ జనం శక్తి. పంజాబ్ గవర్నమెంట్ రీసెంట్లీ లాంచ్డ్ ప్రాజెక్ట్ జనం శక్తి ఇన్ ఆర్డర్ టు కర్బ్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఏంటి, ప్రెగ్నెన్సీ తర్వాత అప్ టు 42 days లోపల డెత్ ఆఫ్ మదర్ పర్ 1 lakh లైవ్ బర్త్, దాన్ని మనం ఏమంటున్నాం మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటున్నాం. ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద ఎంఎంఆర్, ద పంజాబ్ గవర్నమెంట్ రీసెంట్లీ లాంచ్డ్ ఏ ప్రాజెక్ట్ కాల్డ్ జనం శక్తి. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ అక్వాటెక్ పార్క్ ఇక్కడ అస్సాంలో రావడం జరిగింది. ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద లైవ్లీహుడ్ ఆఫ్ ద ఫార్మర్స్ హూ ఆర్ డిపెండెంట్ ఆన్ ద ఫిషరీస్. ఈ ఫిషరీస్ సెక్టార్ పైన ఉన్న ఫార్మర్స్ లైవ్లీహుడ్ని ఇంప్రూవ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో అక్వాటెక్ పార్క్ని తీసుకొస్తూ అస్సాం గవర్నమెంట్ వచ్చేసి న్యూస్లో ఉండడం జరిగింది. సో నెక్స్ట్, గుజరాత్ లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ ట్రైబల్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్. సో ఇందులో భాగంగా ఏంటి అంటే వీళ్ళకున్న డిసీజెస్ లైక్ ఎనేమియా కానీ, తలసేమియా కానీ, సమ్ క్యాన్సర్స్ కానీ ఇలాంటివి ఏంటి అంటే తరతరాలుగా వస్తున్న వాటిని వీళ్ళు ఆపేసి నెక్స్ట్ జనరేషన్కి రాకుండా వీళ్ళతోటి దాన్ని ఆపాలి అని ఒక ప్రయత్నం. అంటే వాళ్ళకున్న డిసీజెస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకు తగిన మెడికేషన్ ఇస్తే వాళ్ళు ఏంటంటే సేవ్ అవుతారు. దానికోసమని
ఫర్ ద ఫస్ట్ టైం ద గుజరాత్ లాంచెస్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద లైవ్లీహుడ్ ఆఫ్ ద ట్రైబల్స్. నెక్స్ట్, లెపార్డ్ పాపులేషన్ ఇంక్రీజ్డ్ ఇన్ దుధ్వా టైగర్ రిజర్వ్. దుధ్వా టైగర్ రిజర్వ్ ఎక్కడుంది? మనకు ఉత్తరప్రదేశ్లో ఉండడం జరిగింది. సో దుధ్వా టైగర్ రిజర్వ్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంది. అక్కడ చీతాస్ పాపులేషన్ వచ్చేసి ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఎంత? 198.91%, ఆల్మోస్ట్ 200% ఇంక్రీజ్ అయింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 92 నుంచి 275 లెపార్డ్స్ వరకు ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. దుధ్వా టైగర్ రిజర్వ్ ఇక్కడ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, ఉత్తరాఖండ్ టు ప్లాంట్ ఓవర్ 5 lakh శాంప్లింగ్స్ ఆన్ హరేలా ఫెస్టివల్. హరేలా ఫెస్టివల్ మెయిన్ థీమ్ ఏంటి? ఏక్ పేడ్ మాకా నామ్. ఏక్ పేడ్ మాకే నామ్ అంటే తల్లిగారి పేరుతోటి ప్రతి ఒక్కరు ఒక మొక్కనన్న నాటండి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్. మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి? ఆర్టికల్ 48A. సో అకార్డింగ్ టు ద ఆర్టికల్ 48A ఏంటి? ఇంప్రూవ్ ద ఫారెస్ట్ కవర్ అనేది మనకు కాన్స్టిట్యూషన్ పరంగా. నెక్స్ట్, సత్కోసియా టైగర్ రిజర్వ్. ద పీపుల్ ఆర్ అపోజింగ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జ్ ఓవర్ మహానది, ఒడిస్సా. దాన్ని మనం ఏమంటున్నాం? సత్కోసియా టైగర్ రిజర్వ్. నెక్స్ట్, తమిళనాడు ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంటిగ్రేట్ ప్రెడిక్టెడ్ పాసిబిలిటీ ఆఫ్ టీబీ డెత్స్. అండ్ రీసెంట్లీ వీళ్ళు ఏంటంటే డ్రాప్ అంటే ఒక డ్రాస్టిక్ డ్రాప్ ఉంది టీబీ కేసెస్లో. తమిళనాడు హ్యాస్ ఇంప్రూవ్డ్ ఎలాట్. నెక్స్ట్, టు బీట్ మస్కిటో మినాన్స్, ఆంధ్రప్రదేశ్ ఏఐ పవర్డ్ సర్విలెన్స్ లైక్ మలేరియా కానీ చికెన్ గున్యా, డెంగ్యూ రాబోతున్న వర్షాకాలంలో ఎక్కువ కేసెస్ పెరగొద్దు అని చెప్పేసి వీళ్ళు తీసుకొచ్చిన ఒక ప్రాజెక్ట్నే మనం ఏమంటున్నాం? ఏఐ పవర్డ్ సర్విలెన్స్ సిస్టమ్ అనడం జరిగింది. సో ఇవండి ఈరోజు న్యూస్లో ఉన్నవి. సో దీన్ని మనకి ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేది ఏంటి అంటే డైలీ ఒక టాపిక్లా కాకుండా జనరల్ స్టడీస్లో భాగంగానే చదవండి. జనరల్ స్టడీస్లో భాగంగానే చదవండి. ఎవ్రీ టాపిక్ని రీకాల్ చేయండి సో దట్ మనకు అన్ని టాపిక్స్ గుర్తుంటాయి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ విల్ డిస్కస్ ఫర్దర్. థ్యాంక్ యూ.